అభివృద్ధి పదంలో కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వావిళ్ల గ్రామంలో 47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం 56 డ్వాక్రా గ్రూపులకు చెందిన 301 మంది సభ్యులకు శ్రీనిధి మరియు బ్యాంక్ లింకేజీ ద్వారా 3,74,00,000 విలువైన చెక్కులకు పంపిణీ. ప్రతి ఇంటి నుండి ఒక మహిళా వ్యాపారవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేశాం. గత 30 ఏళ్లుగా ఎటువంటి కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేశాం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను నైపుణ్యం కలిగించేందుకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాం. కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వావిళ్ల గ్రామస్తుల 15 ఏళ్ల నాటి సీసీ రోడ్డు కలను 47 లక్షల వ్యయంతో నెరవేర్చామన్నారు. విడవలూరు వావిళ్ల కనెక్ట్ రోడ్డు పనుల కోసం 1,30,00,000 రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో 52 లక్షలతో అంతర్గత రోడ్లు, 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించినట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి ప్రభుత్వం సూపర్ హిట్ చేసిందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే శ్రీశక్తి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. కాలువల్లో పూడికలు తీయించి ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్య బాధితులకు పెద్ద కొడుకులా అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. గత 30 ఏళ్లుగా ఎటువంటి కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల స్థాపనకు గట్టి కృషి చేస్తున్నామని, తద్వారా ఉపాధి విప్లవం తీసుకురాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సెజ్లో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పారిశ్రామికవేత్తలను కోరామని ఆమె వెల్లడించారు. యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగించేందుకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వావిళ్ల గ్రామంలోని 56 డ్వాక్రా గ్రూపులకు చెందిన 301 మంది సభ్యులకు శ్రీనిధి మరియు బ్యాంక్ లింకేజీ ద్వారా 3,74,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 20 నెలల కూటమి పాలనలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతులకు సకాలంలో గోని సంచులు అందడం లేదని, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధికారులు మరియు మిల్లర్లతో సమన్వయం చేసుకొని రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారులు మరియు తెలుగుదేశం కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాం. మా పిల్లలు స్కూళ్ళకు పోతూ పడిపోతున్నారు, ఈ దారిన పోయి ఎంతో మంది పెద్దవాళ్ళు పడిపోతున్నారు అని నన్ను అడగడం జరిగింది. ఆ రోజు ఇది తప్పకుండా చేస్తాను అని చెప్పాను. ఈరోజు వావిళ్లలో ఇన్ని పనులు చేసి వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి నేతలకు, అలాగే వావిళ్ల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు హరన్న, ప్రభాకరన్న,
రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఈ ఊరికి. మీరందరూ వారిద్దరి నాయకత్వంలో ఐకమత్యంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు ఈ వార్డులలో ఇంత అభివృద్ధి మీరు చూడగలుగుతున్నారు. ఎక్కడైతే నాయకులు కలిసిమెలిసి పనిచేస్తారో అక్కడ ఆ ఊరు అభివృద్ధి ఉంటుంది. ఆ ప్రజలు ఆ అభివృద్ధి వల్ల బాగుపడతారు, బాగుంటారు అని చెప్పి ప్రజలకి మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 21 నెల అయింది. ఎలక్షన్ ముందు మనం ఎన్నో చెప్పుకున్నాం, మీకందరికీ ఎన్నో మాటలు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మీకంతా మేము ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి చూపిస్తాము చేసి అని చెప్పి మీకందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాలు మీకు అందిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసుకున్నాం మనం. ఎందుకంటే 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి వల్ల మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఇవ్వగలిగాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. అదేవిధంగా మీకందరికీ ముఖ్యంగా మన విడవలూరు మండలంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా విడవలూరు మండలంలో కూడా ఎంతోమంది రైతు సోదరులు ఉన్నారు. ఆ రోజు మనం ఎలక్షన్ అయిపోగానే నేను ముఖ్యమంత్రి అవగానే మీకు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. రద్దు చేయడం జరిగింది. మీకు అందరికీ రైతులకి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే మీకు యూరియా కానీ రైతులకి ఎటువంటి కష్టాలు లేకుండా మీకు అందరికీ రైతుల కోసం మనకి నీటి సంఘ అధ్యక్షులను నియమించడం జరిగింది. 20 రోజు సగానికి సగం పైగా శ్మశానాలు సరి చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి గ్రామంలో చేస్తూ వస్తున్నాం. అలాగే మంచినీళ్ళ కొరత అనేది లేకుండా చేశాం. ఈరోజు పల్లె పండుగ పేరుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మీరందరూ చెప్పే ఈ 15 ఏళ్ల కళ మీ రోడ్డు ఈరోజు 40 లక్షలతో ఈ రోడ్డు మీకు వేసి వావిల ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 47 లక్షలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు విడవలూరు వావిళ్ళ కనెక్టింగ్ రోడ్డు 1,30 లక్షలతో శాంక్షన్ అయ్యింది. ప్రధాన రహదారి 620 మీటర్లు ఇప్పుడు ఈ 47 లక్షలతో శాంక్షన్ చేశాం. సెంటర్ నుండి జడ్పీహెచ్ స్కూల్ వైపు డ్రైన్స్ 13 లక్షలతో చేశాం. హరిజనవాడ డ్రైన్స్ 5 లక్షలతో చేశాం. హరిజనవాడ అరుంధవాడ రోడ్డు 7 లక్షలతో చేశాం. గ్రామ హెల్త్ క్లినిక్ నిర్మాణం 36 లక్షలు చేశాం. ఎస్టీ కాలనీ లెవెలింగ్ పనులు 1,20,00,000తో చేశాం. పారుదల కాలువలు శుభ్రపరిచే పనులు 700 ఎకరాలు విపిఆర్ ఫౌండేషన్ చేయడం జరిగింది. 7 శ్మశాన వాటిక కళ శుభ్రపరిచే పనులు కూడా మనం చేయగలిగాం. అదేవిధంగా మనము ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 11 మందికి లబ్ధిదారులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. ఆరోగ్యం బాగలేక అవస్థలు పడుతుంటే, వాళ్ళు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంటే ఆ బాగలేని వాళ్ళకి నేనున్నాను అంటూ అండగా నిలిచి మీ పెద్ద కొడుకులాగా మీ ఇంటి అన్నదమ్ముళ్లాగా మీకు సీఎంఆర్ నుంచి ఈ డబ్బులు ఇవ్వడం అనేది సామాన్యం కాదు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి మనం 800 మందికి 8 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే వావిళ్ళలో 11 మందికి